వైకాపా నాయకులు చిన్న శ్రీను మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లాలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ కృషి చేస్తుంటే అంబటి రాంబాబు లాంటి వారు అవాస్తవాలతో అభూత కల్పనతో పరిశ్రమలను అడ్డుకుంటున్నారు. ఇక అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచిన దోపిడీదారులు అవాకులు చవాకులు పేలుతున్నారు. రోజుకి 20 గంటలకు పైగా కష్టపడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చేందుకు యువనేత నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఇక 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కలిసికట్టుగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ప్రజల మన్ననలు పొంది ఒక భారీ విజయం చేకూర్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి రాసుకోవడం వాస్తవమే, కానీ తప్పు చేసిన ఏ అధికారిని కూడా మేము వదలట్లేదు. అలాగని చెప్పి శాంతి భద్రతలు కోల్పోకుండా వాస్తవ పరిస్థితులు పూర్తిగా తెలుసుకొని ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తూ పరిపాలన పూర్తిగా అంకిత భావంతో ఒక న్యూట్రల్గా ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉన్న హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు కానీ, లేకపోతే ఇతర ఇష్యూస్లో ఏవైతే నకిలీ మద్యం చేస్తున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు కానీ, ప్రజల పక్షాన ఉంటూ ఎవరైతే తప్పు చేశారో పార్టీలకు అతీతంగా వాళ్ళని నేను